నమస్తే, నేను మీ తేజ. బెంగళూరుకి సంబంధించి ఒక 25 సంవత్సరాలున్న ఒక అబ్బాయి పాకిస్తాన్ ఆర్మీని లేపేస్తానంటూ కూడా అతను ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అంటే దురంధర్ లాగా మారి, నిజంగా దురంధర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడేమో. పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకున్నాడు, వాళ్ళని ఎలా అయినా సరే అంతం చేయాలని చెప్పి. దీనికోసం పాకిస్తాన్కి సంబంధించిన టీటీపీ అనే ఒక ఉగ్రవాద సంస్థతో అతను చేతులు కలిపాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ చేరి, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ చేరి పాకిస్తాన్ ఆర్మీని లేపడానికి ఈ మాస్టర్ ప్లాన్ అంట. అసలు ఏం చేశాడు, అతను ఎవరు అనే దాని గురించి క్లియర్గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అలాగే పాకిస్తాన్కి భారత్కి కొన్న ఏళ్ల నుంచి యుద్ధం కొనసాగుతూ ఉంది. అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు భారత్లోని కొన్ని ప్లేసెస్ని టార్గెట్ చేసి బాంబ్ బ్లాస్టులు చేయటం, అటాక్ చేయటం, తర్వాత పిఓకే అలాగే జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో బేభత్సం సృష్టించి ఇవన్నీ కూడా చేస్తారు. దీనికి తోడు వారికి పాకిస్తాన్ ఆర్మీ కూడా హెల్ప్ చేస్తుంది. అయితే భారత్ సైన్యం ప్రతిసారి వీరిని తిప్పికొట్టడంతో పాటు అలాగే వీరు ఉగ్రవాద స్థావరాలపైన కూడా అటాక్ చేస్తుంది. సో దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ అలాగే భారత్కి యుద్ధం అయితే జరుగుతుంది. అలాగే రీసెంట్గా పహల్గామ్ అటాక్లో పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి 25 మంది టూరిస్టులను చంపేస్తే మన భారత్ సైన్యం పాకిస్తాన్కి సంబంధించిన 9 ఉగ్రవాద స్థావరాలపైన ఎయిర్ స్ట్రైక్స్ చేసే ఇలా జరుగుతూ ఉన్నాయి. సో ఇతని గురించి చెప్తా. సో ఇతని పేరు అసాఫుల్ మాలిక్. ఇతని టార్గెట్ ఏంటంటే పాకిస్తాన్ని ఆర్మీని లేపేయటం. సో ఇతను టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక ఉగ్రవాద సంస్థతో ఇతను చేతులు కలిపాడు. అబ్బగొడి పోలీస్ స్టేషన్ ఎలక్ట్రిక్ సిటీ డివిజన్ అందించిన సమాచారం ప్రకారం అసాఫుల్ మాలిక్, అతని తండ్రి పేరు అబేద్ మాలిక్, బెంగళూరులోని జిగాని ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతను వెస్ట్ బెంగాల్లోని 24 నార్త్ పరగనా జిల్లాకు చెందినవాడు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్లు ముఖ్యంగా పాకిస్తాన్లోని మసీదులు అలాగే పాకిస్తాన్ బలూచిస్తాన్ మధ్య జరుగుతున్న గొడవల వల్ల చాలామంది ప్రజలు చనిపోతున్నారు. అలాగే ఆ ఘటనలు చూసి ఇతను ఆవేదన చెందాడంట. అందుకనే పాకిస్తాన్ ఆర్మీని అంతం చేయాలని భావించాడంట. అంతేగాక ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో పాకిస్తాన్ ఆర్మీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇరాన్ యుఎస్ విషయంలో, ఇజ్రాయెల్ విషయంలో కూడా పాకిస్తాన్ ఇజ్రాయెల్కి యుఎస్కి సపోర్ట్ చేస్తుంది. సో అందుకనే అతను పాకిస్తాన్ పైన కోపంతో ఉన్నట్లుగా కూడా పోలీసులకి చెప్పాడు. సో ఈ నేపథ్యంలోనే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ, సో ఇమ్రాన్ అహిందర్ ఈ ఉగ్రవాద సంస్థకి చెందిన ఒక వ్యక్తి ఇమ్రాన్ అహిందర్ అనే ఉగ్రవాదితో పరిచయం పెంచుకున్నట్లు కూడా పోలీసుల యొక్క విచారణలో తేలింది. అతడు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ అంతం చేయాలన్న కసితో ఆ సంస్థతో చేతులు కలిపినట్లు తేలింది. అంతేగాక అసాఫుల్ మాలిక్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వీసా కోసం దరఖాస్తు చేయాలంటూ కూడా భావించాడు. కానీ అనేక కారణాలతో జర్నీని నిలిపివేసినట్లు విచారణలో తేలింది. ఇక దర్యాప్తు అధికారులు ఇప్పటికే అసాఫుల్ మాలిక్ మొబైల్ నుంచి మెసేజ్లు రికవరీ చేసినట్లు, తర్వాత ఆడియో రికార్డింగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీపై రివాంజ్తోనే పన్నాగం పన్నినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై హెబ్బగుండి పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్ 113 ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసుని ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని కూడా తెలియజేశారు. రైట్, చూసారు కదా ఇతను మాస్టర్ ప్లాన్. అంటే ఇతను భారత్ మీద వాళ్ళు దాడి చేస్తున్నందుకు కోపంతో వారిని అంతం చేయాలనుకోవట్లా. అంటే పాకిస్తాన్లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పాకిస్తాన్ ఆర్మీని అంతం చేయాలనుకుంటున్నాడు. సో ఇది ఒక కథ అల్లినట్టుగా నాకు అనిపిస్తుంది. పైగా పాకిస్తాన్కి సంబంధించిన టీటీపీ ఆ ఉగ్రవాద సంస్థతోనే చేతులు కలిపి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్కి వెళ్ళాలని చెప్పి ఇతను ప్లాన్ వేశాడు. ఏదేమైనప్పటికీ ఈ హెబ్బకుండి పోలీసులు కాదు, ఖచ్చితంగా ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆ బృందం ఖచ్చితంగా ఇతను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తుంది. అసలు ఈ వ్యక్తి ఏం చేయాలనుకుంటాడనే నిజాలను కూడా ఖచ్చితంగా బయటపెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.